నమస్కారం అండి. ఈరోజు యోగా గురించి నాకు తెలిసినవి చెప్తాను. యోగా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అండి. ఈ ఆసనం పేరు సుఖాసనం. ఒత్తిడి బాగా తగ్గిస్తుందండి. ఆసనం బీపీ కూడా తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ అయితే ఇంకా బాగుంటుందండి ఈ ఆసనం వల్ల. యోగా గురించి ఋగ్వేదంలో కూడా చెప్పబడిందండి. ఈ ఆసనం పేరు పరివృత సుఖాసనం. బరువు ఎక్కువ ఉంటే తగ్గిస్తుందండి ఈ ఆసనం. ఒబిసిటీ కూడా తగ్గిస్తుంటుంది. అలాగే ఈ ఆసనం వల్ల ఎముకలు కూడా గట్టి పడతాయండి. ఈ ఆసనం పేరు బదకున ఆసనం, బటర్ఫ్లై పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల లెగ్స్ ఫ్రీ అవుతాయండి. బాగా మూవ్ చేయడానికి బాగుంటుంది. ఈ ఆసనం పేరు బిటిల్ ఆసనం. దీన్నే క్యాట్ అండ్ కౌ పోజ్ అని కూడా అంటారు. చెప్పడం మర్చిపోయారండి. యోగా ఆది గురువు శివుడండోయ్. ఆయన వల్లే యోగా అంటే ఏదో కూడా మన అందరికీ తెలిసిందే. ఆయన కానీ లేకపోతే ఈ సృష్టి లేదండి. యోగా వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పెద్దవాళ్ళకైతే షుగరు, అధిక రక్తపోటు తగ్గిస్తుందండి. యోగా చేయడం చాలా మంచిది. ఈ ఆసనం పేరండి తాడాసనం. ఆసనాలు ఉదయాన్న చేస్తే చాలా మంచిది. ఖాళీ లేని వాళ్ళు సాయంత్రం కూడా 1 గంట సేపు ఆసనాలు చేస్తే ఒంటికి ఆరోగ్యం. ఈ ఆసనం పేరండి త్రికోణ ఆసనం. ఈ ఆసనం వేయడం వల్ల నడుము నొప్పి బాగా తగ్గుతుందండి. సైడ్ ఎముకలు అయితే బాగా బలపడతాయి. వెన్నుపూస కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ మధ్య మనం ఒకటి ఆలకిస్తున్నాం చూసారా, హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటున్నారు కదా, అవి నిర్మూలిస్తాయండి ఆసనాల వల్ల. ఈ ఆసనం పేరండి వృక్ష ఆసనం. ఈ మధ్యన పిల్లలు జిమ్ములకు వెళ్ళి ఎక్సర్సైజ్లు ఓవర్గా చేసి హార్ట్ అటాకులు తెచ్చుకుంటున్నారు. అదే యోగా చేశారనుకోండి, ఈ హార్ట్ అటాకులు అనేవే రావు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ఆసనం పేరు శాసంక ఆసనం. మన ఆసనాలు పై దేశాల్లో కూడా చాలా చక్కగా ఆచరిస్తున్నారండి. వాళ్ళు కూడా యోగాని ట్రై చేస్తున్నారు. టై సిట్ అప్. పాదాలు అందుకుంటే హైట్ పెరుగుతారు. లెఫ్ట్ రైట్ చేయాలి. చేస్తే హైట్ బాగా పెరుగుతాం. ఈ ఎక్సర్సైజు ఎదిగే పిల్లలు చేస్తే హైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ పేరు శిరసాసనం. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెడపట్టి వచ్చు, కానీ ఈ ఎక్సర్సైజ్ చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా ఉంటుంది. వయసు తగ్గిపోయినట్టు కనిపిస్తుందండి. ఇంకా చర్మం మీద ముడతలు ఉన్నాయనుకోండి, అవి కూడా పోతాయి. ఈ ఆసనం పేరు శవాసనం. ఈ ఆసనాలు అన్నీ అయ్యాక ఈ ఆసనం వేస్తే మంచి రిలీఫ్ ఉంటుందండి. చెప్పడం మర్చిపోయానండి, మన యోగాని అన్ని దేశాలు గౌరవించి ఐక్యరాజ్య సమితిలో యోగా డేగా జూన్ 21, 2015లోని మొట్టమొదటిసారిగా మన మోదీ గారు ప్రవేశపెట్టారండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. బాయ్.